వెల్కమ్ టు రివ్యూ చిట్ చాట్. ఈ రోజు మనం హిట్ ఫ్రాంచైజ్ ని ఎక్స్రే చేద్దాం. ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కొడితే ఇండస్ట్రీ షేక్ అనాలి. హిట్ 1 విశ్వక్ సేన్ స్పంజ్, హిట్ 2 అడివిశేష్ బ్రెయిన్, హిట్ 3 నానీస్ మాస్. రెడీయా? లెట్స్ గో. రౌండ్ 1 హీరోస్ క్యారెక్టరైజేషన్. ఫస్ట్ హిట్ 1 విశ్వక్ సేన్ యాజ్ విక్రమ్. ఈ క్యారెక్టర్ ని చూస్తే కూల్ అండ్ కాల్మ్ లా కనిపిస్తారు గానీ బట్ యాక్షన్ లో అయితే ఫైర్. ఇంకా హిట్ 2 అడివిశేష్ యాజ్ కేడి. ఈ క్యారెక్టర్ ని చూస్తే డిటెక్టివ్ మోడ్ లో షెర్లాక్ హోమ్స్ కి కజిన్ లా ఉంటారు. 3 నాని యాజ్ అర్జున్ సర్కార్. One of the most ruthless cops. ఈ క్యారెక్టర్ ని చూస్తే మాస్ క్లాస్ ఎవ్రీథింగ్ ఇన్ వన్. విలన్స్ ని కుమ్మి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేశారు. రౌండ్ 2 స్టోరీ. హిట్ 1 విశ్వక్ సేన్ ఇన్వెస్టిగేషన్ మోడ్ లో పీక్స్. అసలు స్టోరీలో సస్పెన్స్ ట్విస్ట్స్ ఎలా ఉంటాయో టెన్షన్ కూడా అలాగే ఉంటది. హిట్ 2 అడివిశేష్ లో లవర్ బాయ్ వైబ్ బాగుంది కానీ స్టోరీలో కొన్ని ట్విస్ట్స్ హిట్ 1 లా అయితే ఉండవు. హిట్ 3 నానీస్ మాస్ యాక్షన్ డ్రామా బాగుంది కానీ సస్పెన్స్ ట్విస్ట్స్ హిట్ 1 హిట్ 2 లాగైతే ఉండవు. రౌండ్ 3 విలన్. హిట్ 1 విలన్. క్లైమాక్స్ వరకు మనకి రివీల్ చేయరు, మనకి సస్పెన్స్ కూడా ఉంటది విలన్ ఎవరని. ఇది క్లైమాక్స్ అంటే ఇది ట్విస్ట్ అంటే. విలన్ ని హీరోని కూడా ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళు తక్కువగా చూపించరు, ఇద్దరిని ఈక్వల్ గా చూపిస్తారు. సేమ్ హిట్ 2 లో కూడా అంతే, క్లైమాక్స్ వరకు రివీల్ చేయరు, చాలా సస్పెన్స్ గా ఉంటది. ఇందులో కూడా హీరో విలన్ పవర్స్ అనేది ఈక్వల్ గానే చూపిస్తారు. ఈ హిట్ 3 లో ఏంటంటే విలన్ ని హీరోతో కంపేర్ చేస్తే కొంచెం వీక్ గానే చూపిస్తారు. ఫైనల్ గా హిట్ 1 అయితే న్యూ వైబ్ ఇస్తుంది, విశ్వక్ సేన్ ఎనర్జీ కూడా టాప్ అసలు. హిట్ 2 థ్రిల్లర్ విత్ అడివిశేష్ థ్రిల్లర్ పర్ఫార్మెన్స్ అండ్ హిట్ 3 అయితే నానీస్ మాస్ ఫీస్ట్. సో ఈ 3 మూవీస్ లో ఒకటి పిక్ చేయాలంటే నేను హిట్ 1 పిక్ చేసుకుంటా. మరి మీరు పిక్ చేసుకుంటే ఏ మూవీ పిక్ చేసుకుంటారో కామెంట్స్ లో చెప్పండి. అలాగే లైక్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లోని వీడియోస్ ని మిస్ అవ్వకూడదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ రివ్యూ చిట్ చాట్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.